అక్షరాల 2,30,000 కోట్లు. ప్రతిదీ మీ కష్టంలో నుండి వచ్చిన రూపాయి. మరి అది ఎలా ఖర్చు పెడుతున్నారు? ఈ వీడియో చూస్తూ బడ్జెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి నాది హామీ. ఇక మీదట మీకు 100 సంవత్సరాలు వచ్చే వరకు ఏ బడ్జెట్ బిల్ని ప్రవేశపెట్టినా బడ్జెట్ని అనలైజ్ చేయడంతో పాటు బడ్జెట్ మంచి చెడులను చూడగలరు. ఇదంతా మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూస్తే జరుగుతుంది. అలాగే వీడియో చివర్లో ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. మన స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్ బిల్ ప్రకారం మన స్టేట్ బడ్జెట్ 2,30,825.96 కోట్లు. సింపుల్గా చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు నెలంతా కష్టపడితే వచ్చిన ఆదాయాన్ని ఒక పేపర్ మీద రాస్తారు. నెక్స్ట్ తర్వాత నెలకి వాళ్ళకి ఉన్న ఖర్చులు, కిరాణం, పప్పు, ఉప్పు, బియ్యం, పిల్లల ఎడ్యుకేషన్, అప్పులు, వాటికి ఉన్న వడ్డీలు ఇవన్నీ ఒక లిస్ట్గా తయారు చేసి రాస్తారు. సో ఇదే విధంగా ప్రతి సంవత్సరం మన స్టేట్కి వచ్చే రాబడి మరియు ఇది చేసే ఖర్చులని ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఒక లిస్ట్ అవుట్ తయారు చేస్తారు. అదే బడ్జెట్. మనం ప్రతిసారి నెలసరి కిరాణా సామాన్ చిట్టి రాస్తే ప్రతి నెల అదే వస్తుంది, ఏదో 1-2 మారతాయి అంతే. సేమ్ అదే విధంగా బడ్జెట్లో కూడా 1-2 స్కీమ్లు వచ్చినప్పుడు బడ్జెట్ అటు ఇటుగా మారుతుంది, కానీ ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంటుంది. అంటే స్టేట్ బడ్జెట్లో మనం చూడవలసింది డెవలప్మెంట్కి ఎంత ఖర్చు చేశారు, అగ్రికల్చర్కి ఎంత ఖర్చు చేశారు, ఇరిగేషన్కి ఎంత ఖర్చు చేశారు, పవర్కి ఎంత ఖర్చు చేశారు, పీపుల్ హెల్త్ మీద ఎంత ఖర్చు చేశారు, ఎడ్యుకేషన్ మీద ఎంత ఖర్చు చేశారు. మేజర్గా బడ్జెట్లో దీని గురించి డిస్కస్ చేస్తాం. దేశం మొత్తం కోవిడ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా, లాక్డౌన్ విధించినా కూడా మన తెలంగాణకి వచ్చిన ఆదాయం అంటే ఇన్కమ్ రెవెన్యూ రిసిప్ట్స్ ద్వారా 1,76,126.98 కోట్లు. క్యాపిటల్ రిసిప్ట్స్ ద్వారా వచ్చింది 53,850 కోట్లు. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ప్రభుత్వం కొన్ని సంస్థల్లో పెట్టుబడి పెడుతుంది, ఆ పెట్టుబడుల వల్ల వచ్చిన లాభాలని క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. సో ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు ఏం పెడుతుందో చూద్దాం. రెవెన్యూ ఇన్కమ్ ద్వారా వచ్చిన మనీని ఎక్స్పెండిచర్ ఖర్చులు చేస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. అది 1,69,383.44 కోట్లు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 29,046.77 కోట్లు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు చేయడం అంటే ప్రభుత్వాలు పెట్టుబడి పెడుతున్నాయని అర్థం. నిజానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండడం మంచిదే, ఎందుకంటే అప్పు తెచ్చి తిని కూర్చోకుండా వాటిని పెట్టుబడులుగా పెట్టి కొత్త ఇన్కమ్ జనరేట్ అయ్యేలా చూస్తుంది. సో రెవెన్యూ ఇన్కమ్ నుండి వచ్చిన మొత్తం ఆదాయంలో నుండి రెవెన్యూ ఖర్చులను తీసేస్తే మిగిలింది 6,743.50 కోట్లు. అర్రే, మనకే సుమారు 6,000 కోట్లు మిగిలాయి. ఇంకేం, రాష్ట్రం భలే అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చు, కానీ అది పొరపాటు. గత సంవత్సరం మన స్టేట్ తీసుకువచ్చిన అప్పులు ఇంచుమించు 50,000 కోట్లు ఉంటాయి. సో ఇప్పుడు మొత్తం ఆదాయంలో నుండి ఎక్స్పెండిచర్ ఖర్చులు తీసేస్తే 45,509 కోట్లు లోటులో ఉంది. దీనినే ఫిజల్ డెఫిసిట్ ఆర్ ద్రవ్యోల్బణం లోటు అని అంటారు. ఇందులో వడ్డీ కలపకుండా అసలు ఉన్నది 29,000 కోట్లు. దీన్నే ప్రైమరీ డెఫిసిట్ అంటారు. ఇస్తారు కదా అని స్టేట్ ఎంత పడితే అంత అప్పులు చేయడానికి కుదరదు. FRBM యాక్ట్ ప్రకారం మన స్టేట్ టోటల్ బడ్జెట్లో కేవలం 25% మాత్రమే అప్పులు తీసుకోవడానికి కుదురుతుంది. అసలు బడ్జెట్ పేపర్ ప్రవేశపెట్టగానే మీరు చూడవలసింది ఫిజల్ డెఫిసిట్ ఎంత ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత చేస్తుంది, అంటే స్టేట్ క్యాపిటల్ పెట్టుబడులు ఎంత పెడుతుంది అనేది చూడాలి. ఇలా ఎందుకు చూడాలో నేను లాస్ట్లో చెప్తాను. సో అసలు మన స్టేట్కి ఇన్కమ్ అనేది ఎన్ని విధాలుగా వస్తుందో చూడాలంటే మనం కట్టే ట్యాక్స్ రెవెన్యూ ద్వారా 92,910 కోట్లు రాష్ట్రానికి వస్తున్నాయి. షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ద్వారా 13,990 కోట్లు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్సెస్ ని షేర్ చేసుకునే విధానంలో కేంద్రం రాష్ట్రానికి ఇస్తాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 38,669 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులుగా ఇస్తుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి 30,557 కోట్లు. ఇక ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ వచ్చేసి 114.52 కోట్లు. రిసిప్ట్స్ అంటే మన స్టేట్ అప్పులు చేయడమే కాదు, మన స్టేట్ కూడా కొందరికి అప్పులు ఇస్తుంది. వాటి నుండి వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ ని ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ అంటారు. ఈ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అనేది గత సంవత్సరం 16,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్కి ఇస్తే ఈసారి 13,990 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇది ఎందుకు జరిగిందంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి మనకి 5 ఇయర్ ప్లాన్ అనేది చేస్తారు. అదే ఇప్పుడు 15th ఫైనాన్షియల్ కమిషన్ అని అంటారు. ఇది 2021-2025 వరకు పనిచేస్తుంది. దీని ప్రకారం సెంట్రల్ ట్యాక్సెస్ ని ఇంతకు ముందు 42% నుండి 41% వరకు తగ్గించారు.
ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ని విడదీసి లదాఖ్ని కొత్త రాష్ట్రంగా ఏర్పరిచారు. ఈ కొత్త రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి వీటికి నిధులు కేటాయించడం కోసం కేంద్రం అన్ని రాష్ట్రాలపై కొంచెం తగ్గించి లడాఖ్కి ఎక్కువ కేటాయించాలని చూస్తుంది. సో ఇలా 3,000 కోట్లు తక్కువ రావడం అనేది 15th ఫైనాన్షియల్ కమిషన్ అంటే 2025 వరకు ఇదే వర్తిస్తుంది కాబట్టి తెలంగాణ వాదులు మేము నష్టపోతామని చెప్తూ ఉన్నారు. సో ఇక తెలంగాణ ప్రభుత్వం వేటి మీద మేజర్గా ఖర్చులు చేస్తుందో చూద్దాం. అంటే ఎక్స్పెండిచర్ దేని మీద చేస్తుందో చూద్దాం. డెవలప్మెంట్ అభివృద్ధి కోసం చేసే ఖర్చు 1,22,291.76 కోట్లు. రుణాలు అంటే బ్యాంక్స్కి రుణాలు ఇవ్వడం కోసం చేసే ఖర్చు 17,594 కోట్లు. అడ్మినిస్ట్రేషన్ సేవల కోసం 15,812 కోట్లు ఖర్చు చేస్తుంది. చార్జెస్ ఆన్ ట్యాక్స్ కలెక్షన్ అంటే ట్యాక్స్ ని కలెక్ట్ చేసే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాటికి అయ్యే ఖర్చులు 1,329.74 కోట్లు. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక ఎడ్యుకేషన్ స్కీమ్ తీసుకువచ్చింది. దానికి 4,000 కోట్లు కేటాయించింది. అది డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసి విద్యని బోధించడం. స్కూల్ ఎడ్యుకేషన్లో డిజిటల్ టెక్నాలజీ కోసం 11,735 కోట్లను కేటాయించింది. అదే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం 1,873 కోట్లను కేటాయించింది. న్యూ సెక్రటేరియట్ నిర్మాణం కోసం 610 కోట్లు కేటాయించింది. తెలంగాణ కళలు ఉలిక్కిపడేలా తెలంగాణ కళాభారతిని నిర్మించడం కోసం 100 కోట్లు కేటాయించింది. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ కోసం 1000 కోట్లు కేటాయించింది. ఇక మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది అగ్రికల్చర్ మీద 25,000 కోట్లు కేటాయించింది. ఇందులో రైతు బంధు 14,800 కోట్లు, లోన్ వేవర్ అంటే రుణమాఫీ 5,225 కోట్లు కేటాయించింది. ఇంతకుముందు 25,000 లోన్ ఉన్న వారికి డైరెక్ట్ గా మాఫీ అయ్యేది. ఇప్పుడు 1,00,000 లోన్ ఉన్నా కూడా డైరెక్ట్ గా మాఫీ అయ్యేలా నిధుల్ని విడుదల చేస్తున్నారు. రైతు బీమా కోసం 1,200 కోట్లు, మెకానైజేషన్ అంటే అగ్రికల్చర్ లో కొత్త టెక్నాలజికల్ ఇంప్లిమెంట్స్ ని యూజ్ చేయడం కోసం 1,500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అంటే మత్స్యశాఖ వీటి కోసం 1,730 కోట్లు కేటాయిస్తున్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం 3,000 కోట్లు కేటాయిస్తున్నారు. దీనివల్ల 7,31,000 యాదవ కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. పీజేటీఎస్ఏయు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిశోధనల కోసం 100 కోట్లు కేటాయించారు. ఇక్కడ నాకు నచ్చిన ఒక బడ్జెట్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటే రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఆయిల్, నిత్యావసరాల్లో ఒకటైన ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రచించింది. అదేంటంటే 8,14,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ ని సాగు చేయాలని ప్రయత్నిస్తుంది. దీనికోసం ఎకరానికి 30,000 సబ్సిడీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డిజిటల్ పద్ధతిలో ల్యాండ్ సర్వే చేయడం కోసం 400 కోట్లు కేటాయించింది. ఇక అగ్రికల్చర్ తర్వాత అంతే ఇంపార్టెన్స్ ని సంతరించుకున్న ఇరిగేషన్ అంటే నీటిపారుదల శాఖకి 16,931 కోట్లు కేటాయించింది. దీనికి ఇంకా 13,000 కోట్లు కేటాయిస్తాం అడిషనల్ గా అని చెప్తుంది. అంటే టోటల్ 30,000 కోట్ల రూపాయలు. ఇందులో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 918 కోట్లు, అందులో టూరిజం డెవలప్మెంట్ చేయడం కోసం 726 కోట్లు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం 960 కోట్లు, సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం 689 కోట్లు. ఇదే కాకుండా కొత్తగా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కోసం 1,450 కోట్లు కేటాయించింది. అంటే నాగార్జున సాగర్ దగ్గరలో సుంకేసుల ప్రాజెక్ట్ని 725 కోట్లతో నిర్మిస్తున్నారు. దీనివల్ల హైదరాబాద్ అంతటిలో తాగునీటి సమస్య తగ్గుతుంది. హైదరాబాద్ మెట్రో స్టేషన్ ని శంషాబాద్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. దీనికోసం 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. టీఎస్ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉన్న సంగతి మనందరికీ తెలుసు కదా. దీనికి చేయూతనివ్వడం కోసం ఆలంబన అనే కార్యక్రమంతో టీఎస్ఆర్టీసీకి 3,000 కోట్లు కేటాయించారు. అగ్రికల్చర్, ఇరిగేషన్ తర్వాత అంతే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది సోషల్ వెల్ఫేర్. సోషల్ వెల్ఫేర్ అంటే ప్రజల బాగోగులు. ఇందులో భాగంగా సోషల్ వెల్ఫేర్ కి మొత్తంగా 73,000 కోట్లు కేటాయించారు. ఎస్సీ వెల్ఫేర్ కి 21,000 కోట్లు, ఎస్టీ వెల్ఫేర్ కి 12,000 కోట్లు, బీసీ వెల్ఫేర్ కి 5,500 కోట్లు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి 1,700 కోట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో 2,750 కోట్లు, ఆసరా పింఛన్ల కోసం 11,728 కోట్లు కేటాయించారు. దీనివల్ల సుమారు దగ్గర 40 లక్షల ప్రజలకి పింఛన్లు అందుతున్నాయి. ఇక హోం శాఖ అంటే పోలీస్ శాఖకి 6,465 కోట్లు కేటాయించారు. ఐటీ డిపార్ట్మెంట్ కి 360 కోట్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 11,000 కోట్లు, మున్సిపాలిటీ కోసం 15,000 కోట్లు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డెవలప్మెంట్ కోసం 8,788 కోట్లు, హైదరాబాద్ లో రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ పేరుతో భూసేకరణ కోసం 750 కోట్లు కేటాయించారు.
ఆ తర్వాత బడ్జెట్లో అంతే ముఖ్యంగా చూసుకోవాల్సింది పవర్. తెలంగాణ రాకముందు చూసుకుంటే కరెంటు కోతలు విపరీతంగా ఉండేవి. గ్రామాల్లో అయితే దగ్గర 12 గంటలు కరెంటు కోతలు ఉండేవి. సో ఎలక్ట్రిసిటీ విభాగంలో పవర్ సెక్టార్కి 11,000 కోట్లు ఖర్చు చేశారు. రోజు రోజుకి తగ్గిపోతున్న చేనేత కార్మికులకే అండగా హ్యాండ్లూమ్స్ కోసం 338 కోట్లు కేటాయించారు. ఇండస్ట్రీస్కి 3,000 కోట్లు, హెల్త్ సెక్టార్కి 6,295 కోట్లు కేటాయించారు. ఇందులో కరోనా నియంత్రణ కోసం సుమారు 1,100 కోట్లు కేటాయించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటే కూరగాయలు, వెజిటేబుల్ మార్కెట్స్ కోసం 500 కోట్లు కేటాయించారు. పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం ఎక్కువగా 29,000 కోట్లు కేటాయించారు. ఇక 6 కొత్త ఎయిర్పోర్ట్స్ నిర్మించాలని 100 కోట్లు కేటాయించారు. పట్టణ ప్రగతి పేరుతో 500 కోట్లు, మైనారిటీ వెల్ఫేర్ పేరుతో 1,600 కోట్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి 1,276 కోట్లు, నియోజకవర్గం డెవలప్మెంట్స్ చేసుకోమని చెప్పి ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి 5,000 కోట్లు కేటాయించారు. ఇది ఇంతకుముందు 3,000 కోట్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒక సంవత్సరానికి 5,000 కోట్లు ఇస్తున్నారు. పౌర సరఫరా అంటే రేషన్ సరుకుల వాటి కోసం 2,363 కోట్లు కేటాయిస్తున్నారు. ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకి బడ్జెట్ పేపర్ ఇవ్వగానే మనం చూడవలసింది ఫిజల్ డెఫిసిట్ ఎంత ఉంది. ఆ తర్వాత మనం చూడాల్సింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టుబడులు ఎంత పెడుతుంది అనేది. ఒకవేళ ఫిజల్ డెఫిసిట్ ఎంత ఉన్నా కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది తక్కువ చేస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టట్లేదు అని అర్థం. అంటే చేసిన అప్పులకి ఎక్కడి నుండి తీసి ఇస్తారు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న అన్ని వాటిలో నుండి తగ్గించి తీసి ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ పెట్టుబడులు కానీ సరిగ్గా పెడితే అందులో నుండి వచ్చిన లాభాలతో అప్పులు కట్టుకునేలా ఉంటుంది. నా అనాలైసిస్ ప్రకారం హెల్త్ సెక్టార్కి 6,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో ఇంకా ఎక్కువగా కేటాయిస్తే బాగుండేది. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి పేదవాడికి ఎంఆర్ఐ స్కాన్ తీపించుకోవాలన్నా, సిటీ స్కాన్ తీపించుకోవాలన్నా అంత స్తోమత ఉండదు. ఇంకా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫ్రీ ఎడ్యుకేషన్గా మార్చడంతో పాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన యూనివర్సిటీస్ని మన దాంట్లో కూడా నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదంతా ఏదో ఒక్క రోజులోనో, ఒక సంవత్సరంలోనో, 5 సంవత్సరాల్లోనో జరిగిపోదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని చాలా సంవత్సరాలుగానే కడుతున్నారు. అదేవిధంగా 62 సంవత్సరాల పాటు గోల్కొండ ఫోర్ట్ని నిర్మించారు. ఇలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో ఒక మంచి యూనివర్సిటీని మన స్టేట్లో కొంచెం లేట్ అయినా కూడా నిర్మిస్తే అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఎంప్లాయ్మెంట్స్ని కల్పించేలా ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేయాలి. అప్పుడే మన యూత్కి ఎంప్లాయ్మెంట్ లభించి ఫారెన్ కంపెనీస్ మీద ఆధారపడడం, ఫారెన్ వెళ్లాలన్న ఆలోచనలు తగ్గుతాయి. ఉమెన్ సేఫ్టీకి బడ్జెట్లో కొంత కేటాయించాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరాస్ కానీ, నైట్ పెట్రోలింగ్ ఇంకా ఎక్కువ చేసేలా చూసుకుంటే రాష్ట్రం ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. లాస్ట్లో చెప్తానన్న క్వశ్చన్ వచ్చేసి, మనం రోజు టైం చూసుకుంటూ ఉంటాం. 9 AM, 10 PM, 11 PM, 12 PM, 12 AM అని. అసలు AM అంటే ఏంటి, PM అంటే ఏంటి మీలో ఎవరికైనా తెలిస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో రాయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా మరెన్నో అద్భుతమైన వీడియోలు ఉన్నాయి, మిస్ అవ్వకుండా చూడండి. ప్రజా చైతన్యం కోసం చేస్తున్న మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు కండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారైతే తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.